అందరికీ శుభోదయం పిల్లలు. నా పేరు రమేష్ పరిటాల, తెలుగు టీచర్, డిఏవి పబ్లిక్ స్కూల్, డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఇబ్రహీంపట్నం. ఇంతకుముందు పాఠంలో మనం అమరావతి పాఠాన్ని ప్రారంభించుకొని ఈ అమరావతి ప్రాంతాన్ని ఏ రాజులు పరిపాలించారు, ఆయా రాజులు పరిపాలించినప్పుడు ఈ అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారు, అమరావతి ప్రాంతంలో ఎటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మతాచారాలను ప్రచారం చేశారు, అమరావతి ప్రాంతం సాంస్కృతిక రాజధానిగా ఎలా అభివృద్ధి చెందింది, అలాగే కొండపల్లి కిల్లాను జయించిన తరువాత అమరావతి ప్రాంతాన్ని సందర్శించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ అమరావతి ప్రాంతంలో పుణ్యక్షేత్రమైనటువంటి అమరేశ్వరాలయాన్ని సందర్శించి దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి పరిచారనే విషయాలు మనం చర్చించుకున్నాము. ఇక ఈనాటి పాఠం గురించి మొదలుపెట్టినట్లయితే, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించాడు. క్రీస్తు పూర్వం మనకు కాలాన్ని క్రీస్తు శకంగా, క్రీస్తు పూర్వంగా విభజించుకోవడం అనేది పరిపాటి చరిత్రపరంగా. అలాగనగా చూసుకున్నట్లయితే క్రీస్తు శకానికంటే ముందు కాలాన్ని క్రీస్తు పూర్వంగా చెప్పడం జరుగుతుంటుంది. అటువంటి క్రీస్తు పూర్వకాలంలో 5వ శతాబ్దిలో అంటే 500 ప్రాంతంలో గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించాడు. గౌతమ బుద్ధుడు మీకు గుర్తున్నాడు కదా. ఈ గౌతమ బుద్ధుడు అనేటటువంటి గొప్ప వ్యక్తి ధాన్యకటకాన్ని అంటే అమరావతి ప్రాంతాన్ని సందర్శించాడు, అంటే దర్శించుకున్నాడు. సిద్ధార్థుని పవిత్ర పాదస్పర్శతో ధాన్యకటకం పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే ఈ అమరావతి ప్రాంతాన్ని సందర్శించాడో అప్పటి నుండి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆయన యొక్క పాదస్పర్శ తాగటం వలన ఈ ధాన్యకటకం అంటే అమరావతి ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా, పునీతం అంటే పవిత్రము అని అర్థం, ఎంతో పవిత్రమైనదిగా మారిపోయింది, అప్పటి నుంచి ఎంతో పవిత్రతను పొందింది అని ఈ బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని బౌద్ధాచార్యులు అంటారు. బౌద్ధ సన్యాసులు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. వాళ్ళందరి యొక్క నమ్మకం ఏంటంటే బుద్ధుడు నడయాడినటువంటి నేల ఎంతో పవిత్రమైంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ మతానికి సంబంధించిన గ్రంథాలు ఆ మతం యొక్క గొప్పతనాన్ని, ఆ మతాచార్యులు, ఆ మతానికి మూల పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ బౌద్ధ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ధాన్యకటకం గురించి, ఆ ధాన్యకటకంలో బుద్ధుడు సందర్శించినటువంటి నడయాడినటువంటి ఈ నేల ఎంత పునీతమైందో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించాడు. దలైలామా మీకు గుర్తున్నాడు కదా. 2006 సంవత్సరంలో ఈ అమరావతి ప్రాంతంలో కాలచక్ర మహాసభలు అనేటటువంటి ఏర్పాటు చేశారు. అంటే ఇవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి కాలచక్ర మహాసభలు అనేవి. అవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడకు దలైలామా అనేటటువంటి ఈ గురువు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రపంచ గురువు ఆయన ఈ కాలచక్ర మహాసభలకు రావటము, అక్కడ బౌద్ధ మతం యొక్క గొప్పతనం గురించి వివరించడము అనేది జరిగింది. దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలలో ఎక్కడెక్కడైతే బౌద్ధ మతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు, బౌద్ధ మతాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు, బుద్ధుని మార్గాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు, అనుసరించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 2006 సంవత్సరం జరిగినటువంటి కాలచక్ర మహాసభలకు ఇక్కడికి రావడం జరిగింది. అదొక పెద్ద వేడుక, ఒక పండగలాగా చేశారు, కొన్ని రోజుల పాటు చేశారనమాట. అటువంటి మహాసభలకు ప్రపంచ బౌద్ధ గురువు అయినటువంటి దలైలామా గారు రావటం, అక్కడ బుద్ధుని యొక్క జ్ఞాపకాల గురించి, బుద్ధుని యొక్క గొప్పతనం గురించి, ఆ బౌద్ధ గ్రంథాల గురించి మొత్తం కూడా వివరించడం అనేది ఆ రోజున జరిగినటువంటి విషయం అన్నమాట. తర్వాత
ధాన్యకటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన బరినను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఈ ధాన్యకటక నగరంలో అంటే ఈ అమరావతి ప్రాంతంలో బుద్ధదేవుని ధాతువులను అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని ధాతువులు అంటే ఆయన యొక్క జ్ఞాపకాలు, ఆయన వాడినటువంటి వస్తువులు, ఆయన ఉపయోగించినటువంటి పదార్థాలు కొన్ని అక్కడ భద్రపరిచారు. దాన్ని ఒక బరినను వాటిని భద్రపరచడం కోసం ఒక బరిన అంటే ఒక పెట్టె లాంటిది అనమాట, దాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ బరినలో ఈ ధాతువులను నిక్షిప్తం చేశారు, దాచిపెట్టారనమాట. దాన్ని ఒక మహాచైత్యం నిర్మించారు. ఇదిగో ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తుంది మహాచైత్యం అనమాట. మహాచైత్యం అని పెద్ద కట్టడం దాన్ని నిర్మించారు. ఆ చైత్యం చుట్టూ అత్యద్భుతమైన కళాఖండాలను అమర్చారు. ఈ చైత్యం చుట్టూరు అత్యద్భుతం ఎంతో గొప్పమైనటువంటి కళాఖండాలు అంటే కొన్ని మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటివి. బుద్ధుడి కాలంలో మనం లేము, కానీ ఆ బుద్ధుడి కాలంలో ఎటువంటి పరికరాలు ఉండేవి, ఎటువంటి వస్తువులు ఉండేవి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మనకు చరిత్రపరంగా కొన్ని మాత్రం లభిస్తూ ఉంటాయి. అటువంటి కట్టడాలను, కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శిల్పులు దీర్ఘచదరపు శిలాఫలకాల మీద తథాగతుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. శిల్పులు అంటే శిలను శిల్పంగా మార్చేవాళ్ళు శిల్పులు. ఈ శిల్పులు ఏం చేశారు, దీర్ఘచదరపు అంటే రెక్టాంగిల్ షేప్స్ అన్నమాట. దీర్ఘచదరపు శిలాఫలకాల మీద అంటే రాతి పలకలు, రాతిని ఒక దీర్ఘచతురస్రాకారంలో చెక్కడం, దాని మీద తథాగతుని జీవిత ఘట్టాలను, తథాగతుడు అంటే బుద్ధుడు, ఆ బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చాలా చక్కగా చెక్కి ఈ మహాచైత్యం దగ్గర అమర్చడం అనేది చేశారనమాట. ఇది బుద్ధదేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉంటుంది. ఇక తర్వాత నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు అనే పేరుతో మంచి ప్రసిద్ధి చెందాడు ఈయన. ఈ నాగార్జునుడు అనే బౌద్ధ మతాచార్యుడు, ఈయన కూడా బౌద్ధ మతాన్ని ఆచరించినటువంటి వాడే, బౌద్ధ మతంలో ఒక ఆచార్యుడిగా వెలుగొందినటువంటి వాడు. ఈయన శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి, మనం చెప్పుకున్నాం అమరావతి ప్రాంతాన్ని మొట్టమొదటిసారి బాగా పరిపాలించి అత్యద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు శాతవాహనులు. ఆ శాతవాహన రాజులలో యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి ఈ ఆచార్య నాగార్జునుడు ఒక మంచి మిత్రుడు. వీరి స్నేహబంధానికి ఆనవాళ్ళు సుహృల్లేఖ, రత్నావళి గ్రంథాలు. ఈ ఆచార్య నాగార్జునుడి పేరు చెప్పిన వెంటనే అతడు రచించినటువంటి 2 గ్రంథాలు మనకు గుర్తుకొస్తుంటాయి. అవే సుహృల్లేఖ, రత్నావళి. ఈ 2 గ్రంథాలు కూడా వీరి స్నేహబంధానికి ఆనవాళ్ళు, అంటే వీళ్ళ యొక్క స్నేహం గురించి, వీళ్ళ యొక్క పరిపాలనా కాలంలో అమరావతి ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాల గురించి కూడా ఈ గ్రంథాల్లో చెప్పడం అనేది జరిగింది. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈ సుహృల్లేఖ అనే గ్రంథంలో కానీ, రత్నావళి అనేటువంటి గ్రంథంలో కానీ రాసినటువంటి అనేకమైనటువంటి విషయాలు, దానిలో ఉన్న భావాలు వారి యొక్క ఆత్మీయత అంటే చాలా దగ్గరి సంబంధం, అంటే స్నేహానికి ఉండవలసినటువంటి ఆత్మీయత, అనురాగాలు ఇందులో మనకు అద్దం పడతాయి. అంటే చాలా మంచి ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన ధరణికోటలోను, నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాల్లో నివసించేవాడు. ఈ ఆచార్య నాగార్జున ఎక్కడ నివసించేవాడు అంటే ధరణికోటలు అంటే అమరావతి ప్రాంతంలో, అంతేకాదు నందికొండ ప్రాంతం మీకు తెలుసా, మనకు నాగార్జున సాగర్ దగ్గర నందికొండ ప్రాంతం ఉంది. ఆ నందికొండ ప్రాంతంలో కొన్ని బౌద్ధారామాలు అంటే బౌద్ధ సన్యాసులు నివసించినటువంటి ఆరామాలంటే నిలయాలు, అలాంటి ఆరామాల్లో ఈయన నివసిస్తూ ఉండేటటువంటి వాడనమాట. ఇక విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు. ఈ ఆచార్య నాగార్జునుడు ఏం చేశాడంటే విజయపురి అనేటటువంటి ప్రాంతంలో ఈయన శ్రీపర్వత విద్యాపీఠం అనేటటువంటిది ఒక విద్యాపీఠం అంటే ఒక విద్యాలయం లాంటిది ఏర్పాటు చేశాడు, స్థాపించాడు అక్కడ.
అక్కడ ఏం చేసేవాళ్ళంటే దేశ దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. దేశ దేశాలంటే ఒక మన దేశంలో నుంచే కాదు, ఇతర దేశాల్లో నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వచ్చి ఈ శ్రీ పార్వతి విద్యాపీఠంలో చేరి అక్కడ విద్యార్జన చేసేవారు. విద్య ప్లస్ అర్జన, ఆర్జన, విద్యార్జన ఏ సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి. విద్య ప్లస్ ఆర్జన. ఆర్జన అంటే సంపాదించడం. ఏం సంపాదించడం? విద్యను, జ్ఞానాన్ని సంపాదించడం. అట్లా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆ విశ్వవిద్యాపీఠంలో చేరి అక్కడ విద్యార్జన చేసేవారు అన్నమాట. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ విశ్వవిద్యాలయం, ఈ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ అంటారు. ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీ పర్వత విద్యాపీఠం అనేటటువంటి ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. బౌద్ధ మతాన్ని ఆచరించి దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఆనాడు ఆ ప్రాంతంలో 7,700 మంది ఉండేవారు. ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహశాస్త్రములు బోధనాంశములుగా ఉండేవి. మనకి ఈ రోజున ఎలాగైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే లెక్కలు, సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అలాగే సోషల్, ఇట్లా మనకు సబ్జెక్ట్స్ ఉన్నట్లుగానే ఆ రోజున ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునేటటువంటి పిల్లలకు వాళ్ళు నేర్పించే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ధర్మశాస్త్రము అంటే ధర్మాన్ని బోధించేది, రాజనీతి ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని చెప్పేది రాజనీతి శాస్త్రము, సాహిత్యము అంటే లిటరేచరు, వైద్యము అంటే మనకి ఈరోజు వైద్యం తెలుసు కదా, డాక్టర్స్కి సంబంధించినటువంటిది వైద్య శాస్త్రము. అలాగే రస అంటే నవరసాల గురించి, రసాయన అంటే కెమిస్ట్రీ, వృక్షశాస్త్రము అంటే బయాలజీ, జీవశాస్త్రం అని కూడా అంటారు, జువాలజీ అని కూడా అంటారు. మళ్ళీ సైన్స్లో రకరకాలు ఉంటాయి. ఇటువంటి అంశాలను ఇంకా లోహశాస్త్రము, లోహములు అంటే మీకు మెటల్స్, అవి కూడా మీకు సైన్స్లో చెప్తుంటారు కదా. ఇటువంటి శాస్త్రాల గురించి అక్కడ బోధిస్తూ ఉండేవాళ్ళు. నందికొండలో 1,500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని క్రీస్తు శకము 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన రచనలో తెలియజేశాడు. అంటే హుయాన్ సాంగ్ అంటే ఈయన ఏం చెప్తున్నాడు మనకు అంటే ఈ నందికొండ ప్రాంతంలో 1,500 గదులు గల ఆరామాలంటే నివాసం ఉండడానికి యోగ్యంగా ఉండేటటువంటి గదులు అనుకోండి. ఆ ఆరామాల్లో ఎక్కువ భాగం ఏముండే అంటే వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి. ఎక్కువ గదులలో ఆ బౌద్ధ మతానికి సంబంధించినవి ఇంకా అనేకమైనటువంటి శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు అంటే పుస్తకాలు ఎక్కువ గదుల్లో ఉండేవట. 1,500 గదుల్లో ఎక్కువ భాగం ఈ పుస్తకాలే ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని. తత్వవేత్తలు అంటే ఫిలాసఫర్స్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళందరూ కూడా ఈ గ్రంథాలను చదవటము, ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి మంచి విషయాలను బోధించడం అంటే చెప్పడం, ప్రచారం చేయడం ఇలాంటి మొత్తం కూడా చేసేవాళ్ళు అని ఈ హుయాన్ సాంగ్, చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సాంగ్ అనేటటువంటి వాడు తన యొక్క రచనల్లో తెలియజేశాడు. క్రీస్తు శకము 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు ఈ చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సాంగ్ అనేటటువంటి వాడు. ఇక ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు, ఈయన క్రీస్తు పూర్వం 302 ప్రాంతం. గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలున్నట్లు పేర్కొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు అంటే గుప్తుల కాలం అన్నమాట. ఇదిగో ఈయన చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుని పరిపాలన అంటే ఈయన పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలోనంట ఆంధ్ర ప్రాంతాన్ని అంటే మన ఆంధ్రదేశాన్ని
ఎవరు? గ్రీకు రాయబారి, గ్రీకు దేశానికి సంబంధించినటువంటి ఒక రాయబారి ఉన్నాడు. ఆయన పేరు మెగస్తనిస్. ఆయన సందర్శించాడట. చంద్రగుప్తుడు మౌర్య పరిపాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించింది ఎవరు? మెగస్తనిస్. ఈయన ఎక్కడి వాడు? గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వాడు. ఈయన ఒక గ్రంథం రాశాడు. ఏంటది అంటే ఇండికా. ఇది మీకు ఒక జీకే బిట్, జనరల్ నాలెడ్జ్ బిట్గా కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు భవిష్యత్తులో రాబోయేటటువంటి అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఈ బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఏమని అడుగుతారంటే మెగస్తనిస్ రాసినటువంటి గ్రంథం పేరేమిటి అని అడగచ్చు. అదే ఇండికా. ఈయన ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆంధ్రులకు అంటే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ మహారాజులందరికీ కూడా ప్రాకారాలున్న 30 నగరాలు. ప్రాకారాలు అంటే మనం ఇప్పుడు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటున్నాం కదా, అది ప్రహరీ గోడ అంటే కొంచెం తక్కువ ఎత్తు ఉండేటటువంటిదని ప్రహరీ గోడ అంటారు. అదే ప్రాకారము అంటే చాలా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి గోడలు, కోట చుట్టూ ఉండేటటువంటి గోడలు. అంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే చైనా వాల్ ఉంది కదా, ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైంది ఎత్తైనటువంటి చైనా వాల్, వాటిని అంటారు ప్రాకారాలని. అటువంటివి పూర్వకాలంలో మన ఆంధ్రదేశంలో 30 నగరాలు, ఆ విధంగా ప్రాకారాలు ఉన్న నగరాలు ఉన్నాయని చెప్పేసి ఈ గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనిస్ అనేటటువంటి వాడు తన యొక్క ఇండికా అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. వాటిలో ధాన్య కటకం కూడా ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు. అటువంటి 30 నగరాల్లో ధాన్య కటకం అనేటటువంటి ప్రాంతం కూడా అటువంటి ప్రాకారం ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పడం జరిగింది. ఎవరు? చరిత్రకారులు. ఇక బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్రనగరి కూడా ధాన్య కటకమే. బుద్ధుడి యొక్క జీవిత విశేషాలను తెలియజేసేటటువంటి కథలను జాతక కథలు అంటారు. ఈ జాతక కథలలో కూడా ఆంధ్రనగరి కూడా ధాన్య కటకమే. ఆంధ్రనగరి అనేటువంటి పేరుతో ఆ బుద్ధుని జాతక కథలో ఉందట. ఈ ఆంధ్రనగరి అంటే ఏది అంటే ధాన్య కటకం, అంటే అమరావతి ప్రాంతమే. అంటే బుద్ధుడు జీవితాన్ని గురించి వివరించేటటువంటి కథల్లో కూడా మన అమరావతి ప్రాంతం గురించి ఉన్నది అంటే ఈ ప్రాంతం ఎంతటి ప్రాచీనమైన చరిత్ర కలిగిందో మనకు అర్థమవుతుంది. ఇంకా అశోకునికి పూర్వమే ధాన్య కటకంలో బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తుంది. అశోకుడు, ఇదిగో ఈయన అశోకుడు. అంటే ఈ అశోకుడి కంటే కూడా ముందే, అశోకుడి జీవితకాలం కంటే ముందే ధాన్య కటకంలో అంటే అమరావతి ప్రాంతంలో బౌద్ధ స్తూపం ఉందంట. అంటే అశోకుడి కంటే కూడా ముందువాడు కదా మరి బుద్ధుడు అనేటటువంటి మహావ్యక్తి. ఆనాటి కాలంలో ఉన్న బౌద్ధ స్తూపం కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఉంది. అంటే అమరావతి ప్రాంతము చారిత్రకంగా ఎంత పటిష్టమైనటువంటి స్థితిలో ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఇక తరువాతి కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను, మునగోడులో జైన మతం విస్తరించింది. ఇంకా తర్వాత కాలం అంటే బౌద్ధ మతం అయిపోయింది. అశోకుడు ఆ తర్వాత ఉన్నటువంటి కాలంలో అమరావతి ప్రాంతంలో, అమరావతి సమీపంలో ఉన్నటువంటి 2 ఊర్లు ఉన్నాయి. అవి వడ్డమాను, మునగోడు. ఈ 2 ఊర్లలో నుంచి జైన మతం విస్తరించింది. అక్కడి నుంచి జైన మతం అనేది బాగా ఎక్కువగా విస్తరించడం జరిగింది. సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు మొదలైన జైన తీర్థంకరులు జైన మతాన్ని ప్రచారం చేశారు. ఈ జైన మతం పేరు చెప్పిన వెంటనే మనకు గుర్తుకొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు ఆయన యొక్క జైన తీర్థంకరులు ఏం చెప్తున్నారు అంటే, జైన మతం ఏం చెప్తుందంటే సమస్త జీవుల పట్ల దయ ఉండాలి. ప్రాణులు ఏదైనా కావచ్చు, ప్రాణమున్న ప్రతి ఒక్కటి సమానమే. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు ప్రతి ఒక్క ప్రాణి మీద ఏముండాలంటుంది జైన మతం అంటే దయ, జాలి కలిగి ఉండాలి అని వర్ధమాన మహావీరుడు మొదలైనటువంటి జైన తీర్థంకరులు అంటే జైన మతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ జైన మత ప్రచారం ఇక్కడి నుంచి చేయడం జరిగింది. అనేక మంది జైన మతానుయాయులు అమరావతిలో జ్ఞానార్జన చేసేవారు. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా జైన మతాన్ని ఎవరెవరైతే అనుసరించేవారు ఉన్నారో, ఫాలోవర్స్ అంటున్నారు, ఎవరైతే ఉన్నారో అటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా
ఈ అమరావతి ప్రాంతంలోనే జ్ఞానార్జన చేసేవారు. ఈ అమరావతి ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి వాళ్ళనమాట. అంటే అమరావతి అనే ప్రాంతం జ్ఞానభూమిగా కూడా పేరు పొందిందని చెప్పుకోవచ్చు. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం జైనమత వికాసానికి సాక్షిభూతంగా నేటికి అలరారుతుంది. ఈ అమరావతి ప్రాంతంలో పార్శ్వనాథుడి యొక్క ఆలయం, పార్శ్వనాథుడు అనేటటువంటి ఈ జైన మతాచారులు ఒకడైనటువంటి వాడు పార్శ్వనాథుడు, అతని యొక్క ఆలయం అనేది మనకు ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఒక సాక్షిభూతంగా, అంటే ఒక ఆధారంగా. ఎందుకు ఆధారం? జైన మతము ఇక్కడ నుంచి ప్రచారం పొందడం జరిగింది, ఇక్కడ నుంచి జ్ఞానార్జన చేయడం జరిగింది, ఇక్కడ విస్తరించింది అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు, కొన్ని ప్రూఫ్స్ కావాలి కదా. అటువంటి దానికి ఈనాటికి కూడా ఇదిగో ప్రూఫ్ ఇక్కడ ఉంది, ఇదిగో సాక్ష్యం ఇక్కడ ఉంది, జైన మతం ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రచారం జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఏంటి అని ఎవరైనా కనుక అడిగినట్లయితే దాన్ని ఒక ఆధారంగా చూపించడానికి ఈ పార్శ్వనాథుని యొక్క ఆలయం ఇక్కడ ఉండటం అనేది మనకు ఈనాటికి కూడా ఒక ఆధారభూతంగా నిలవడం జరిగింది. ఇది ఈనాటి పాఠం పిల్లలు అర్థమైందా? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం దగ్గర నుంచి బుద్ధుడి యొక్క జ్ఞాపకాలతో పాటు ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు, దలైలామా 2006 సంవత్సరం దలైలామా ప్రపంచ బౌద్ధ గురువు, అక్కడ నుంచి ఆచార్య నాగార్జునుడు, ఆ తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి యాత్రికులు హుయాన్సాంగ్, మెగస్థనీస్ ఇలాంటి వాళ్ళు ఈ ఆంధ్ర దేశాన్ని, ఈ అమరావతి ప్రాంతం ఎంత ప్రాచీనమైనదో, ఎంత చరిత్ర కలిగిందో అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి గ్రీకు రాయబడిన మెగస్థనీస్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని గురించి, ఈ ప్రాంతం గొప్పతనాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రాకారాల గురించి, అక్కడ ఆధారాల గురించి చెప్పడం, ఆ తర్వాత జైన మతానికి సంబంధించినటువంటి ఆచార్య నాగార్జునుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడ జ్ఞానార్జన పొందుతూ ఇక్కడ నుండి వాళ్ళ యొక్క మతాన్ని విస్తరింప చేసుకుంటూ ఉన్నారని మనకి ఈరోజు పాఠంలో వివరించుకోవడం జరిగింది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి అమరావతి అనేటటువంటి ఈ నేల మన దేశానికి, మన ఆంధ్రదేశానికి, మన రాష్ట్రానికి నూతన రాజధానిగా ఉండడం అనేది మనం ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్లే అని మనం భావించాలి. ఇది పిల్లలు ఈరోజు పాఠం మీ అందరికీ అర్థమైందా? ఇక ఈరోజు పాఠంలో మీకు నేను ఇచ్చేటటువంటి గైహికము అంటే హోంవర్క్. పిల్లలు ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుంచి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అవేంటంటే, 1 ఆచార్య నాగార్జునుని గురించి రాయండి. 2వది అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరు? 3వది బుద్ధుని ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు? ఇవి ఈనాటి హోంవర్క్కు సంబంధించిన ప్రశ్నలు. వాటి సమాధానాలు మీరు మీ యొక్క HW హోంవర్క్ బుక్లో చక్కగా తప్పులు లేకుండా, తప్పులు రాకుండా రాయండి. చదువుకుంటూ రాయండి, మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాతి పాఠం మరో తరగతిలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.